నమస్తే అండి. దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, ప్రొద్దుటూరు బ్రాంచ్. సో థర్డ్ స్టెప్ ఆఫ్ IVF ఏంటి అని అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్, మనకు ఆల్రెడీ ఎంబ్రియోస్ రెడీగా ఉన్న ఎంబ్రియోస్ని గర్భసంచి లోపల పెట్టడాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చెప్తాను అనమాట. సో దీంట్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. జనరల్గా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ సైకిల్, ఇప్పుడు HRT సైకిల్ అని చెప్తాం అనమాట. అంటే డేట్ వచ్చిన సెకండ్ డే లేదా థర్డ్ డే పేషెంట్ వచ్చారంటే స్కాన్ చేసుకొని కొన్ని హార్మోన్ టెస్ట్ చేసుకొని బ్లడ్ టెస్ట్ చేసుకొని అంతా బాగుంది అని అంటే మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఈస్ట్రోజన్ సప్లిమెంట్ అనేది ఇస్తాం. సో ఈస్ట్రోజన్ సప్లిమెంట్ ఇస్తూ స్కాన్స్ చేస్తాం. 6th డే లేదా 7th డే స్టార్ట్ చేసి ఆల్టర్నేట్ డేస్ స్కాన్ చేసుకుంటూ ఎండోమెట్రియం అనేది ఎలా పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అనేది చూసుకుంటాం అనమాట. సో ఎండోమెట్రియం అనేది పెరుగుతుందా లేదా స్కాన్స్లో చూసుకుంటూ మనకి ఎండోమెట్రియం మంచి సైజ్ వచ్చింది అని అంటే మోర్ దాన్ 7.5 mm 8 mm అట్లా ఉంది అండ్ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ ఉంది అండ్ బ్లడ్ సప్లై బాగుంది అన్నప్పుడు మళ్ళీ ఒకసారి హార్మోన్స్ చేయిస్తాం అనమాట. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకొని నార్మల్గానే ఉంది అని అంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మనకి డిపెండ్స్, మన ఎంబ్రియో Day 3 ఎంబ్రియోనా Day 5 ఎంబ్రియోనా అనే దాన్ని బట్టి మనం 5 days ఇంజెక్షన్ ఇస్తామా లేదా 7 days ఇంజెక్షన్ ఇస్తామా, ఎలా ఇస్తాము అనేది చూసుకొని దాన్ని బట్టి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తామన్నమాట. సో Day 3 ఎంబ్రియోకి అయితే ముందుగానే జరుగుతుంది. Day 5 ఎంబ్రియో అని అంటే మనకి 5th డే కాబట్టి ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన 6వ రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము. ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన 4వ రోజు అనేది Day 3 ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము అన్నమాట. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది పెయిన్లెస్ ప్రొసీజర్ అండి. మనకి దీనికి అనస్థీషియా అవసరం లేదు. అల్ట్రాసౌండ్ గైడెన్స్తో మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము. అబ్డామినల్గా ప్రోబ్ పెట్టి ఎండోమెట్రియం మనము యూట్రస్ అంతా ట్రేస్ చేసుకుంటూ వెజైనల్గా చిన్న ఈటీ కెథెటర్ పాస్ చేసి తర్వాత ఎంబ్రియోస్ లోడ్ చేసుకుని ఎంబ్రియో అనేది పంపిస్తామన్నమాట. సో ఒక్కొక్కసారి పొజిషన్ ఆఫ్ ద యూట్రస్ని బట్టి ఒక్కొక్కసారి అక్యూట్గా ఫ్లెక్షన్ ఉంటుంది. యాంటీవర్షన్ కానీ రెట్రోవర్షన్ కానీ అక్యూట్గా ఉన్నప్పుడు మనకి ఈ ఇంటర్నల్ ఆస్ అనేది, దీన్ని ద్వారం అనేది ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆస్ అనేది ఉంటుంది, సర్విక్స్ యొక్క ఓపెనింగ్స్ అనమాట. ఇది నెగోషియేట్ చేయలేకపోతాం. ఇప్పుడు చాలా రేర్ కేసెస్లో అనస్థీషియా ఇచ్చి చేయాల్సి వస్తూ ఉంటుంది. మాక్సిమం అనస్థీషియా లేకుండానే జరుగుతుంది. చాలా రేర్ కేసెస్లో 1% అనుకోండి, 1% కూడా కాదు, చాలా తక్కువ కేసెస్లో పొజిషన్ ఆఫ్ ద యూట్రస్ సరిగా లేదు, ఈ ఇంటర్నల్ లాస్ నెగోషియేట్ చేయలేకపోతున్నాము, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు అనస్థీషియా ఇచ్చి చేస్తాం. జనరల్గా అయితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది వితౌట్ అనస్థీషియా అల్ట్రాసౌండ్ గైడెన్స్ అనేది చేస్తాం అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.